ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाखया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम రామ రామ హరే హరే. హరే కృష్ణ. మనం భగవద్గీత 18వ అధ్యాయం చదువుకుంటున్నాము. కిందటిసారి 54 శ్లోకం నుంచి ఒక 4 శ్లోకాలు చదువుకున్నాం. అంటే భగవద్గీత 18వ అధ్యాయం ఒక గీతలో మొదటి నుంచి 17వ అధ్యాయంలో చెప్పిన సారంలా చూస్తే ఈ మొదటి భాగం అంతా 50వ శ్లోకం వచ్చే వరకు 52 శ్లోకాలు వచ్చే వరకు కర్మయోగము, నిష్కామ కర్మ, ధ్యానయోగము, జ్ఞానయోగం నుంచి చెప్పాక అది తెలుసుకొని పాటించుకునే వాళ్ళ స్థితి ఏంటి అంటే దాని గురించి చెప్పబడింది. అంటే యోగా ల్యాడర్ అంటే భగవంతునితో కనెక్షన్, భగవంతునితో లింకు పెట్టుకున్న ఒక నిచ్చెనలాగా చూసుకుంటే భక్తి యోగం అనేది ఆ టాప్ రంగ్ ఆఫ్ ది ల్యాడర్ లాగా మనకి చెప్పబడింది అనమాట. అంటే ఇంకా భగవద్గీతలో ఈ 18వ అధ్యాయంలో 54 నుంచి 70+ వరకు వచ్చే ఆఖరి శ్లోకాల వరకు భక్తి అనే థీమ్ చాలా డామినేట్ చేస్తుంది. అంటే యోగా ల్యాడర్లో భక్తికి చాలా ప్రాధాన్యం ఇచ్చినట్లు మనకి 18వ అధ్యాయంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది అనమాట. అందుకని ఇప్పుడు మనం చదువుకునే మిగతా శేష శ్లోకాల్లో ఒక బేస్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ శ్లోకాలని తెలుసుకుందాం మనం. 1854 ఏంటంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమహ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. అంటే నన్ను తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోతతి న కాంక్షతి సమహ సర్వేషు భూతేషు భక్తి లభతే పరం. అంటే నా యొక్క ధామానికి వస్తారు, జాయ్ఫుల్గా వాళ్ళు వస్తారు నా స్థితి, ఆ స్థితిలో ఉన్నవాళ్ళు. కానీ ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే భక్త్యా మాం అభిజానాతి, కేవలము భక్తి ద్వారా. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యస్ చాస్మి తత్వత, అంటే నన్నుగా భక్తితో తెలుసుకున్న వాళ్ళు తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం, నా యొక్క ధామానికి వస్తారు అని. అంటే భక్త్యామాం అభిజానాత్ అని శ్రీకృష్ణుడు మళ్ళీ ఇలాగే చెప్పారు. ఇలాగే మనకి 9వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలోను మళ్ళీ 14వ అధ్యాయంలో కూడా ఇలాంటి శ్లోకాలు వస్తాయి. దీన్ని మళ్ళీ ఒక్కడి నుంచి చెప్పినట్లు భక్త్యామాం అభిజానాత్. అంటే ఇది ఎందుకు మనం అర్థం చేసుకోవాలంటే భక్తి యోగం అనేది ఆ యోగా ల్యాడర్లో టాప్ మోస్ట్ ఇట్లా ఉందంటే భక్తి యోగం చేయడం ద్వారా జ్ఞాన కర్మ ధ్యానం అన్నీ కూడా దాంట్లో కలిసి ఉన్నాయని చెప్పడం ఒకటి. అదొక టాప్ రంగ్ ఆఫ్ ది ల్యాడర్ అని భగవద్ధామానికి చేరడానికి. అకార్డింగ్ టు భగవద్గీత ఈ శ్లోకాలను బట్టి చూస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్ అని కూడా చెప్పండి. అంటే మన జ్ఞానం సంపాదించిన కర్మయోగాన్ని ఎంత పాటించినా అల్టిమేట్గా మళ్ళీ భక్తి అనే రూట్లోకి వస్తేనే మనం భగవద్ధామానికి వెళ్తాము. అదే కాకుండా భగవద్గీతలో చరమశ్లోకంగా చెప్పుకునే సర్వధర్మాన్ని పరిత్యజ్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ టెక్నికల్గా అయినా బిలీవ్ చేయాలి. అంటే పూర్తి విశ్వాసం లేకపోయినా మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా కేవలం ఒకే రూట్ ఎందుకు ఇచ్చారు కృష్ణ, అల్టిమేట్గా మిగతా అన్ని రూట్స్తో ఒక్కసారి ఆ ధామం దగ్గరికి కన్వర్ట్ అవ్వకూడదా? వై ఇస్ దట్ ఈస్ గివెన్ ఓన్లీ ఇంపార్టెన్స్ టు దిస్ అనేది దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్. కానీ భగవద్గీతని ఆధారంగా చేసుకుంటే దిస్ ఇస్ ఎ వెరీ కేటగరికల్ స్టేట్మెంట్ కృష్ణ మేక్స్. భక్త్యామాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తద్ అనంతరం అని చెప్పారు. ఇది 1855లో వస్తుంది. ఈ 2 శ్లోకాలని కాంబినేషన్ ఆఫ్ ది శ్లోకాన్ని ఆచార్యులు చాలా దే హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఇది కూడా మనం చదువుకున్నాం. తర్వాత అలా చేసిన వాళ్ళకి తను ఏం చేస్తాడు అనేది కూడా చెప్తారనమాట. సర్వకర్మాణి అపి సదా కుర్వణ్యో మద్ వ్యాపాశ్రయ మత్ ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం. దోస్ ఎంగేజ్డ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ మై ప్యూర్ డివోటీస్ అండర్ మై ప్రొటెక్షన్
రీచెస్ ఎటర్నల్ అండ్ ఇంపెరిషబుల్ అబౌట్. తర్వాత అలా చేసేవాడు ఆ బ్రహ్మభూత స్థితిలో ఉన్నవాడు, భక్తియే ఆఖరి మెట్టుగా భావించేవాడు. తను వాళ్ళకి ఏం చేస్తాడు అనేది కూడా మళ్ళీ కృష్ణుడు ఇంకా ఒక్కడి నుంచి చెప్తున్నాడు అనమాట. చేతసా సర్వకర్మాణి మయి సన్యాస మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. ఇన్ ఆల్ యాక్టివిటీస్ జస్ట్ డిపెండ్ ఆన్ మీ అండ్ వర్క్ ఆల్వేస్ అండర్ మై ప్రొటెక్షన్ ఇన్ సచ్ డివోషన్ సర్వీస్, బీ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ మీ. అంటే అలా అంటే ఇదే శ్లోకం మళ్ళీ మనకి భగవద్గీతలో 3వ అధ్యాయంలో 30వ శ్లోకంలో కూడా వస్తుంది. అది దాన్ని మళ్ళీ ఇక్కడ ఒక్కడిని చెప్తాను. అంటే ఈ కర్మలు చేయటం, స్వధర్మాల్ని పాటించటం, ఆ పాటించేటప్పుడు వాటితో ఉండే పాటు జ్ఞానాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి, పర్టికులర్లీ ఈ త్రిగుణాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఆ ఉపయోగించు చేస్తే మనకు ఉండే స్థితి ఏంటి, ఆ స్థితి రావాలి అంటే మనం ఏం చేయాలి, భక్తి. ఆ భక్తి మార్గంలో ఉంటే మనకి ఎలాంటి ప్రొటెక్షన్ వస్తుంది, ఏమవుతుంది, ఆ భక్తి మార్గం ద్వారా మనం భగవద్ధామానికి వెళ్తామని మనం చదువుకున్నాం. ఇప్పుడు అలా చేస్తే ఏమవుతుంది అన్నదానికి ఇంకా వివరణ ఇక్కడ దొరుకుతుందన్నమాట. ఇందాకలా ఒకసారి సత్య చెప్పారు కదా, 18వ అధ్యాయంలో మొదటిలో మనం మాట్లాడుకున్నప్పుడు అర్జునుడు అంతా విన్నా కూడా సన్యాసమా త్యాగమా ఏం చేయాలి నేను ఇప్పుడు అని చెప్పినప్పుడు, అంటే మళ్ళీ కృష్ణుడు ఇది ఒక రివిజన్ లాగా చేసాడని మళ్ళీ చేసి ఇక్కడ కూర్చోబెట్టి నాయన ఎంత నేను చెప్పిందంతా మళ్ళీ చెప్తాను నీకు, నీ కొరకు అని చెప్పినట్టు ఆచార్యులు కొంతమంది చెప్పారు కదా. ఇప్పుడు ఈ శ్లోకాల్లో ఆ బ్రహ్మభూత స్థితిలో ఉండి కేవలము భక్తి ద్వారా భగవద్ధామాన్ని చేరుకోవాలి అనుకున్న వాళ్ళు భక్త్యామాం అభిజానాతి, అలాంటి వాళ్ళకి అతను ఏం చేస్తాడు అనేది ఇప్పుడు ఇవాళ ఉండే శ్లోకాల్లో ఉంటుంది. తిరుమల్, యూ వాంట్ టు స్టార్ట్ 57 నుంచి. విల్ జస్ట్ రీడ్ ది మీనింగ్ ఆఫ్ 57, తర్వాత 58 నుంచి వెళ్దాం. హరే కృష్ణ మామ, మీరు ఏం షేర్ చేయట్లేదు. సారీ. యా చదవటము. 8వ అధ్యాయం 57వ శ్లోకము. హరే కృష్ణ. చేదసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. సర్వకర్మలయందు నాపైననే ఆధారపడి సదా నా రక్షణమునందే కర్మ ఉనరింపుము. అట్టి భక్తియుత సేవలు సంపూర్ణముగా నా యందే చిత్తము గలవాడను. మన 18th చాప్టర్ రివిజన్ అనుకుంటే ఆల్మోస్ట్ ఇలాంటిదే మనకి భగవద్గీతలో 8వ అధ్యాయంలో 7వ శ్లోకంలో కనబడుతుంది అనమాట. తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ మయి అర్పిత మనోబుద్ధి మామే వైశ్యసి అసంశయ. తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ, అన్ని నన్ను తలుచుకుంటూ నువ్వు చేయవలసిన పని చేయి. మయి అర్పిత మనోబుద్ధి, బుద్ధిని మనస్సు నా మీద లగ్నం చేస్తే మామే వైశ్యస్ అసంశయ, అక్కడ ఇంకా దెర్ ఈజ్ నో డౌట్ దట్ యూ విల్ కమ్ అని చెప్తారనమాట. సో ఇదే చెప్పాక ఇది మన ఈ శ్లోకము పర్పట్ కూడా చదువుదాం. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదత్త విష్యసి అదచ్చేత్వమహంకారన్న శ్రోస్యది వినజ్ఞసి. అంటే ఇక్కడ అలా ఆ మూడ్లో ఆ బుద్ధితో నువ్వు చేస్తే నేను ఏం చేస్తాను అనేది కృష్ణుడు ఇక్కడ కొన్ని శ్లోకాల్లో చెప్తారనమాట. మీనింగ్ చదువుతా. నా యందు చిత్తము గలవాడనచు నా కరుణచే బద్ధ జీవనపు ఆటంకములు అన్నింటినీ దాటగలవు. కానీ ఒకవేళ నా మాట వినక అట్టి భావనతో గాక మిథ్యాహంకారముతో వర్తించిదవేని తప్పక వినాశనమును పొందగలవు. హరే కృష్ణ. కృష్ణ భక్తి 50 కృష్ణ భక్తి రసభావితుడైన వాడు తన జీవనమునకై వదిలింపవలసిన ధర్మముల ఎడ అనవసర చింతన కలిగి ఉండడు.
అటువంటి చింతారాహిత్యమును మూఢైన వాడు ఏమాత్రము అవగాహన చేసుకునజాలడు. భక్తి భావనలో వర్తించువానికి శ్రీకృష్ణుడు ఆప్తమిత్రుడు కాగలడు. ఆ దేవదేవుడు తన మిత్రుని సౌఖ్యమును ప్రత్యక్షముగా తానే గాంచును. 24 గంటలు తన ప్రీత్యర్థమే కన్మనోరించు అతనికి ఆ దేవదేవుడు తనను తానే అర్పించుకునను. కనుక దేహాత్మ భావన ఎందరి మిథ్యాంకారము చే ఎవ్వరును మోహమును పొందరాదు. ప్రకృతి నియమములకు లేదా కర్మఫలములకు తాను పరుడని భావింపరాదు. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ కఠినమైన ప్రకృతి నియమములకు లోబడియే ఉందురు. కానీ కృష్ణభక్తి భావనలో కర్మను ధరించినంతనే మనుజుడు ముక్తుడై భౌతిక క్లేశముల నుండి బయటపడగలడు. అనగా కృష్ణభక్తి భావనలో వర్తించిన వాడు జన్మ మృత్యు సాగరమరడి సుడిగండమున నశించుచున్న వానిగా ప్రతి ఒక్కరూ గమనింపవలేను. చేయదగినదేదో చేయరానిదేదో ఈ బద్ధజీవుడును వాస్తవముగా ఎరుగజాలడు. కానీ శ్రీకృష్ణుడే అంతరము నుండి తెలియజేయుచున్నందున మరియు ఆధ్యాత్మ గురువుచే సమర్థింపబడుచున్నందున కృష్ణభక్తి రసభావితుడు మాత్రం కర్మయందు వర్తించ స్వేచ్ఛను కలిగి ఉండును. హరే కృష్ణ. అంటే ఇక్కడ బాగా మనకి చెప్పింది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్లు మనం స్వధర్మాలని పాటిస్తూ, స్వధర్మాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటే, ఎలా అన్వయించుకుంటే అలా అన్వయించుకొని పాటిస్తూ, చేసే కర్మల మీద ప్రతిఫలాక్ష లేకుండా ఆ కర్మయోగాన్ని అనుసరించు, అది భక్తి భావనలో చేస్తే అప్పుడు పరిపక్వత చెందుతుందని, అలాంటి వాళ్ళకి ఏం వస్తుంది, అలా చేయకపోతే ఏమి రాదో కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నా యందు చిత్తము గలవాడనేచో నా కరుణ చే బద్ధజీవును ఆటంకములన్నింటినీ నేను దాటగలను. అంటే ఇక్కడ బద్ధజీవునికి ఆటంకాలంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే స్పిరిచువల్ యాక్టివిటీస్, నాట్ అవర్ మెటీరియల్ యాక్టివిటీస్. మెటీరియల్ యాక్టివిటీస్ అంటే మన భౌతికమైన యాక్టివిటీస్, దే ఆర్ ఆల్ కంట్రోల్డ్ బై అవర్ కర్మ అండ్ ది త్రిగుణాలు. ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే ఆ ఆధ్యాత్మిక చింతన ఉంటే భగవంతుడిని భక్తితో సేవించాలని, భక్తియా మాం అభిజానాతి అని తెలుసుకోవాలని, భగవంతుడిని తెలుసుకోవాలంటే భక్తి ద్వారానే భగవంతుడు యాక్చువల్గా ఎవరో అని తెలుసుకునే వాళ్ళకి హీ విల్ గివ్ అస్ దట్ థింగ్. అంటే వాళ్ళకి ఎన్ని భౌతిక ఆటంకాలున్నా కూడా వాళ్ళు అల్టిమేట్లీ దేర్ జర్నీ టు హయ్యర్ రెలమ్స్ ఆఫ్ లైఫ్ ఈ జగత్తులో ఉంటూ కూడా దే లివ్ ఇన్ ఎ డిఫరెంట్ రెలమ్ ఆఫ్ లైఫ్. అలాంటి సత్పురుషులను, సాధువులని మనం చూస్తూనే ఉంటాం. తర్వాత వాళ్ళు చనిపోయాక ఎక్కడికి వెళ్తారనేది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ థింగ్ దట్ వీ డోంట్ నో, రైట్? కానీ ఈ జీవితంలో కూడా ఉంటూ దే లివ్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ రెల్మ్ బియాండ్ ది నార్మల్ మెటీరియల్ హ్యాంకరింగ్స్ కదా. అందుకని ఇక్కడ కృష్ణుడు వాళ్ళు అంటే ఆ చిత్తము, ఆ కాన్షియస్నెస్లో ఉన్నవాళ్ళు, ఈ యొక్క వర్డ్కి శిలప్రభుపాదులు చాలా సంస్థాపక ఆచార్యులు చాలా ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. అంటే కాన్షియస్నెస్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ వాట్ వీ డూ. దట్స్ అల్టిమేట్లీ దట్ రూల్స్ ఎవ్రీథింగ్. అందుకని ఆయన దానికి సంస్థకి పెట్టినప్పుడు ఈ సైడ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫార్ కృష్ణ కాన్షియస్నెస్ పని చేయడమే కాదు, ఏ మైండ్ సెట్తో చేస్తామనేది హ్యూజ్ ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పారు. యా గౌతమ్, యూ వాంట్ టు టేక్ దిస్? హరే కృష్ణ. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. ఒకవేళ నా నిర్దేశమును అనుసరించి వర్తించక యుద్ధము చేయకుందువేని నీవు తప్పు మార్గమును పట్టినవాడవగుదువు. నీ స్వభావము అనుసరించి నీవు యుద్ధమునందు నియుక్తుడవు కావలసియున్నది. అంటే ఇప్పుడు మనకి సరదాగా చెప్పుకోవాలనుకుంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీడర్స్ అని చెప్తారు కదా. యూ హ్యావ్ లీడర్స్ హు ఆర్ ఫ్రెండ్లీ లీడర్స్, దే కాల్ ఇట్. అంటే టీంలో ఉంటూ దే బి లైక్ యువర్ ఫ్రెండ్. And you don't, nobody, it's very difficult for somebody to realize that who is a leader, who is not a leader. Team works in a very cohesive manner, friendly leader. And there's an all leader. A leader will be there in a team where, he is already very accomplished. చాలా సాధించినవాడు, చాలా గొప్పవాడు ఉంటాడు. అలాంటి లీడర్ ఉన్నప్పుడు
people look at him as Mo, he's such a great guy, he's such a lot of experience is there, ట్రాక్ రికార్డ్ బాగుంది, వీడు చెప్పింది వినాలని అలా ఫాలో అవుతారు. కొంతమంది లీడర్స్ ఎలా ఉంటారంటే ఎఫెక్షనేట్ లీడర్స్, అంటే వాళ్ళు ఒక వెరీ కంపాషన్, చాలా ఎంపతి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఇంకొకళ్ళ ఆ టీంలో ఉన్న వాళ్ళ బాధలను అర్థం చేసుకొని వాళ్ళ బాధల్ని వాళ్ళలాగా చూసి వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు లీడర్స్ ఏం చేయాల్సి వస్తుంటే దే హ్యావ్ టు బి క్యారెట్ లీడర్స్. ఇది చేస్తే నీకు దొరుకుతుంది, ఇది చేస్తే ఇది దొరుకుతుంది. కొన్నిసార్లు లీడర్స్ ఏంటంటే దే హ్యావ్ టు బి స్టిక్ లీడర్స్. దే హ్యావ్ టు టెల్ ఇవి చేయకుంటే యూ గెట్ దిస్ పనిష్మెంట్, యూ గెట్ దిస్ రిస్ట్రిక్షన్, యూ గెట్ దిస్ అని. ఇప్పుడు భగవద్గీతలో మనకి ఆ 5 టైప్ ఆఫ్ థింగ్స్ కూడా మనకి డిఫరెంట్ శ్లోకాల్లో కనబడతాయి. ఎఫెక్షనేట్ లీడర్, ఫ్రెండ్లీ లీడర్, లీడర్, 11th చాప్టర్ అంతా కొన్నిసార్లు క్యారెట్ లీడర్, ఇది మన్మనాభవ మద్భక్తో మజ్జాజీమాం ఇట్లా చేస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్, దేర్ నో డౌట్. కొన్నిసార్లు చేయకుంటే దిస్ ఈజ్ వాట్ యూ విల్ గెట్. ఇలానే ఒక 9వ బాగా చాలా టఫ్ స్ట్రిక్ట్ ఈ స్టిక్ లీడర్ ఇన్స్ట్రక్షన్ 9వ అధ్యాయంలో 3వ దాంట్లో వస్తుంది. అశ్రద్ధధాన పురుష ధర్మాసస్య పరంతప మృత్యు సంసార వర్త్మని, మమ వర్త్మాను వర్తంతే మృత్యు సంసార వర్త్మని. అశ్రద్ధధాన పురుష ధర్మాసస్య పరంతప. ఈ ధర్మం మీద శ్రద్ధ లేకపోతే నువ్వు ఈ మృత్యు సంసారంలో మళ్ళీ 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 వస్తావు, దేర్ ఇస్ నో డౌట్. అలా చెప్పిన స్ట్రిక్ట్ లీడర్ శ్లోకాలు ఉన్నాయి. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు సీ వేరియస్ వ్యూస్ ఇన్ ద వేరియస్ వే కృష్ణ ప్రజెంటెడ్ టు అర్జున వైల్ ఈ భగవద్గీత ఇచ్చేటప్పుడు ఎన్ని దృష్టికోణాల్లో ఇచ్చారు అనే దానికి కూడా మనకి తెలుస్తుంది. హరే కృష్ణ. ఇంకొక టైప్ ఆఫ్ లీడర్ అంటే భగవద్గీతలో ఉండదు కానీ మహాభారతంలో ఉండే, అంటే స్లేవ్ లీడర్, రైట్? కృష్ణుడు పాండవులకు ఎంతో యాజ్ అ పర్సనల్ శారీరకంగా సేవ చేసిన సన్నివేశాలు చాలా ఉంటాయి, కానీ అది భగవద్గీతలో రాదనుకుంటాం కదా. మోర్ ఆచార్యుడు లాగా మొదటి శ్లోకంలో వస్తుంది కదా. యాక్చువల్లీ స్లేవ్ లీడర్ ఈజ్ ఐ వాస్ థింకింగ్ ఆఫ్ ఫ్రెండ్ లీడర్ టైప్. బట్ స్లేవ్ లీడర్ చెప్పుకోవాలంటే ఆచార్యులు చెప్పడం బట్ అయితే మొదటి అధ్యాయంలోనే వస్తుంది కదా. అర్జునుడు ఫస్ట్ చాలా కమాండింగ్ అడుగుతాడు, యూ టేక్ ది చారియట్. ఇది సర్వెంట్ లీడర్ మావా. The right term is servant leader. Gandhiji used to embody that servant leadership, right? Basically, exactly. And ఆయన అదే చేశారు. అండ్ ఆయన కూడా యాక్చువల్లీ అనదర్ ఎపిసోడ్ భగవద్గీతలో ఆయన చారియటియర్ కింద ఉన్నారు కదా, ఆయన రథసారథి కదా, అందుకు ఆయన్ని ఆర్డర్ చేస్తాడు కూడా ఆయన అర్జునుడు విత్ హిస్ ఇల్యూషన్ ఫస్ట్ లో డూ దిస్ అంటే అప్పుడు చెప్తాడు ఆయన. సో అది అండ్ అనదర్ అకేషన్ దట్ కమ్స్ విచ్ ఇస్ వెరీ ప్రొఫౌండ్. ఆయన యాగం అవుతుంటే మహాభారతంలో ధర్మరాజుకి అందరూ అని సేవలందరికీ నియమిస్తుంటే కృష్ణ మరి నువ్వేం చేస్తావు అంటే, నేను ఆయన ఫస్ట్ థింగ్ హీ చూసెస్ ఇస్ I will wash the feet of every guest that comes in. That is like the true way of showing, servant leadership. రెనౌన్సియేషన్ అంటే సర్వెంట్ లీడర్ అక్కడ వస్తుంది భగవద్గీతలో. ఫస్ట్ అధ్యాయంలోనే అర్జునుడు చెప్తాడు. ఈ సర్వెంట్ లీడర్ అనే పదాన్ని ఇస్కాన్లో చాలా శ్రీల ప్రభుపాద వారు చాలాసార్లు వాడారు అనమాట. సో ఇప్పుడు ఈవెన్ ఇస్కాన్లో కూడా ఎన్ని పొజిషన్స్ ఉన్నా కూడా దట్ ఆల్వేస్ దే రిఫర్ యాజ్ అ సర్వెంట్ లీడర్ అని. దాన్ని మనం సంస్కృతంలో సేవాభావం అంటాం. సేవాభావం ఇస్ ద గౌతమ్, యు వాంట్ టు రీడ్ ది పర్పట్? హరే కృష్ణ. ఇది అర్జునుడు క్షత్రియ గుణముతో జన్మించిన వాడు మరియు యుద్ధ వీరుడు. తత్కారణముగా యుద్ధము చేయుట అతని సహజ ధర్మమై ఉన్నది. కానీ మిథ్యాహంకారము వలన అతడు గురువు, పితామహుడు, ఇతర మిత్రుల వధచే పాపము సంక్రమించునని భయపడుచున్నాడు. అనగా ఇచ్చట అర్జునుడు కర్మలకు శుభాశుభ ఫలములను ఒసగునది తానే అయినట్లు తనను తాను తన కర్మలకు ప్రభువుగా భావించుచున్నాడు. యుద్ధమును చేయుమని ఉపదేశించుచు దేవదేవుడు ఎదుటనే నిలిచియున్నాడనే విషయమును అతడు మరచియున్నాడు. బద్ధజీవుని మరపు స్వభావమిదియే. ఏది మంచిదో ఏది చెడ్డదో దేవదేవుడే ఉపదేశము లొసగును. జీవన పూర్ణత్వమును బయటకు మనుజుడు కేవలము కృష్ణ భక్తి భావనలో కర్మ చేయుటయే కావలసినది. పరమపురుషుడు ఎరిగియున్న విధముగా ఎవ్వరును తమ గమ్యమును నిర్ధారించలేరు.
కనుక ఆ దేవదేవుని నిర్దేశమును కొని కర్మయందు వర్తించుటయే ఉత్తమ మార్గము. అనగా శ్రీకృష్ణ భగవానుని ఆదేశమును గాని ఆ దేవదేవుని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు ఆదేశమును గాని ఎవ్వరును ఉపేక్ష చేయరాదు. కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను ఎటువంటి జంకు లేకుండా అమలు పరుపవలసి ఉన్నది. అది ఏ మనుజుని అన్ని పరిస్థితుల యందును సురక్షితముగా ఉంచగలదు. హరే కృష్ణ. ఇది దిస్ ఈజ్ లీడింగ్ టు అల్టిమేట్లీ మనకి సర్వధర్మాన్ పరిత్యజ అనే శ్లోకము. యా అనుబాబు, వాంట్ రీడ్ 60? Sure. Hare Krishna. स्वभावजेन कौन्तेय निबद्ध स्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्व वशो अपतितत् స్వభావజేన జేన కదా అది ఒత్తుందా అది స్వభావజేన. ఓకే, స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశో అపతత్ కరిష్యసి అవశ్యో అవశ్యో కరిష్యస్య వశ్యో అవశ్యో అంటే ఇక్కడ దీర్ఘం లేదు. ఓకే, కరిష్యస్య అవశ్యో అపతత్. ఓకే, ఈ సమాసంలో కొంచెం దీర్ఘం ఉంటుంది ఇక్కడ, అంటే ఇదే సేమ్ ఈ అరసున్న ఇక్కడ కూడా వస్తుంది అనమాట. అయితే ఓకే, స్వభావజైన స్వభావం వలన పొందిన కౌంతేయ కుంతిపుత్ర నిబద్ధ నియమింపబడ్డ స్వీయమైన కర్మచే కర్తుం చేయుటకు నేచ్ఛసి వాంఛింపవో యత్ యది మోహాత్ భ్రాంతి వలన కరిష్యసి చేయుదువు అపస్యోపి అవశ్యుడవై తత్ దానిని. ఓకే, మోహ కారణముగా నీవిప్పుడు నా నిర్దేశానుసారము వర్తించుటకు అంగీకరింపకున్నావు. కానీ ఓ కౌంతేయ, నీ స్వభావము వలన పుట్టిన కర్మచే అవశ్యుడవై నీవు దానిని ఒనరింపగలవు. నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చదువుతాను. నేను మోహ కారణముగా నీవిప్పుడు నా నిర్దేశానుసారము వర్తించుటకు అంగీకరింపకున్నావు, కానీ ఒక మోహం వల్ల నువ్వు చేయటం లేదు. దట్స్ ఓకే. కానీ ఒక కౌంతేయ, నీ స్వభావము వలన పుట్టిన కర్మచే అవశ్యుడవై నీవు దానిని ఉనరింపగలవు. ఓకే, అంటే బికాజ్ యు ఆర్ వారియర్ యూ విల్ డూ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ట్రూ నేచర్. ఓకే, శ్రీకృష్ణ భగవాన్ నిర్దేశమునందు వర్తించుటకు నిరాకరించినచో మానవుడు అవశ్యుడై తన గుణములను అనుసరించి వర్తించవలసి వచ్చును. ప్రతి ఒక్కరూ ప్రకృతి త్రిగుణములలో ఏదియో ఒక గుణ సమ్మేళన ప్రభావమునకు లోనై ఉండి ఆ రీతిగా వర్తించుచుందురు. కానీ ఎవరైతే బుద్ధిపూర్వకముగా శ్రీకృష్ణ భగవానుని దివ్య నిర్దేశమును నియుక్తులగుదురో అట్టివారు మహిమాన్వితులగుదురు. సో ఇందాక చెప్పినట్టు స్లోగా ఇందాక మళ్ళీ నేను ఎందుకు చెప్తానంటే ఈ శ్లోక 54 భగవద్గీత 1854 నుంచి స్లోగా కృష్ణ లీడ్స్ దెమ్ టు త్రూ ఎ స్ట్రిక్ట్ లీడర్ ఆఖరికి. అండ్ ఇదే అండర్ ఇల్యూషన్ యు ఆర్ నౌ డిక్లైనింగ్ టు యాక్ట్ అకార్డింగ్ టు మై డైరెక్షన్. మై డైరెక్షన్ ఈజ్ ది డైరెక్షన్ దట్ యూ నీడ్ టు క్యాచ్. దాన్ని పట్టుకోవాలని అల్టిమేట్గా చెప్తారు కదా. బట్ కంపెల్డ్ బై ది వర్క్ బార్న్ ఆఫ్ యువర్ నేచర్ యూ విల్ యాక్ట్ ఆల్ ది సేమ్, ఓ సన్ ఆఫ్ కుంతి. అంటే నువ్వు పని చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ చాయిస్ ఎనీమోర్, బికాస్ బై యువర్ త్రిగుణాల వల్ల నీకు యూ విల్ డూ ఇట్ ఎనీవే. బట్ రియలైజింగ్ మీ అండ్ డూయింగ్ ఇట్ విల్ నాట్ బౌండ్ యూ టు ద డిజైర్ ఆర్ ఫ్రూట్స్ ఆఫ్ ద యాక్షన్, ఫ్రూటివ్ యాక్షన్. మనం భగవంతుడు మాట అంత క్లియర్గా చెప్పినా కూడా మళ్ళీ మనం ఎందుకు మన ట్రాప్లోకి వెళ్తాం అనే దానికి ఈ శ్లోకం ఆల్సో. ఇప్పుడు ఎలాగైతే 1854, 1855, 1856 అవి చూసుకున్నాం, బ్రహ్మభూత ప్రసన్నాత్మాన శౌచతి నా కాంక్షతి. అలాంటిది అలా ఎందుకు చేయమో మనం వేర్ వీ గెట్ ఇన్ టు దిస్ యంత్రారూఢాని మాయ అని. ఈ శ్లోకం గురించి కూడా అంటే మాయా ఇల్యూషన్ మోహం గురించి చెప్పినప్పుడు ఈ శ్లోకాన్ని ఆచార్యులు తెలుసుకుంటారు. ఐ థింక్ రేఖా ఆంటీ హెస్ జాయిన్ ఇన్. రేఖా, నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? ఏం చెప్పాలి? శ్లోకం చదువుతావా?
ఎయిటీ 61 అంటే నీ ఎక్కడ పాప చక్కర ఎలా నాకు తెలియదు కదా. పాప పక్క రూమ్ లో పడుకుంది. ఓకే ఫైన్. ఈశ్వర సర్వభూతానాం హృత్తేషర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమ పురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడయ్యుండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనుడైనట్టుగానున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు. కూర్చోవాలా? ఆ, అర్జునుడు దివ్యజ్ఞాత కాడు. యుద్ధము చేయుట లేదా యుద్ధం చేయకుండాట అనేది అతని నిర్ణయం కేవలం అతని పరిమిత జ్ఞానం పైననే ఆధారపడి ఉన్నది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు జీవులు సర్వజ్ఞులు గారిని ఉపదేశించున్నారు. ఆ దేవదేవుడే స్వయంగా శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున జీవుల హృదయములందు నిలిచి వారిని నిర్దేశించుండును. దేహమును మార్చిన పిమ్మట జీవుడు తన పూర్వకర్మలను మర్చినను భూత భవిష్యత్ వర్తమానముల జ్ఞాతగా పరమాత్ముడు జీవుని కర్మలకు సాక్షిగా నిలిచియుండును. అనగా జీవుని కర్మలన్నీ ఈ పరమాత్మ నుంచే నిర్దేశింపబడుచున్నవి. కనుకనే జీవుడు తనకు అర్థమైన వాటిని పొందుచు భౌతిక దేహమున కొనసాగించుచుండును. అర్హమైనది ఎలిజిబుల్, అర్హమైన ఎలిజిబిలిటీ. అవును, నేనేమన్నారా? సారీ. నువ్వు అట్టి భౌతిక దేహము పరమాత్మ నిర్దేశమున భౌతిక శక్తితే సృజింపబడుచుండును. జీవుడు ఆ విధముగా ఒక దేహమునందు ప్రవేశపెట్టబడినంతనే ఆ దేహమునకు అనుగుణమైన రీతిలో వర్తింపవలసి వచ్చును. అధిక వేగంగా ప్రయాణించగలిగిన కారులో కూర్చొని ఉన్నటువంటి వ్యక్తి అల్పవేగంతో ప్రయాణించగల కారులోనున్న వ్యక్తి కనను అధిక వేగంగా ప్రయాణించును. ఈ రెండు వాహనముల ఎందరి మనుషులు జీవులు ఏకమే అయినను వారి ప్రయాణ వేగములు వేరుగా నుండును. అదేవిధంగా పరమాత్మని ఆజ్ఞానుసారము భౌతిక ప్రకృతియే జీవుడు పూర్వ ఇచ్ఛానుసారం వర్తించుటకు అనుగుణమైన దేహమును తయారు చేయుచుండును. ఈ విషయమున జీవుడు అస్వతంత్రుడు కనుక ఎవ్వడనూ తాను భగవానుపై ఆధారపడలేదని భావించరాదు. అతను సదా భగవానుని అదుపులోనే ఉండును. కనుకనే శరణాగతి అన్నది ప్రతి ఒక్కరి ధర్మం. తదుపరి శ్లోకం యొక్క బోధ అది. హరే కృష్ణ. సో అగైన్ ఇక్కడ మళ్ళీ ఈజ్ గివింగ్ ది సేమ్ థింగ్. ఆయన అల్టిమేట్గా ఈజ్ మోటివేటింగ్ హిమ్. ఆ జ్ఞానాన్ని, ఆ కర్మని, ధర్మాన్ని చేసుకుంటూ ఏ భావంలో చేయాలి, ఏ స్థితిలో వస్తారని చెప్తూ, అలా చేయకపోతే మళ్ళీ యంత్రారూఢాన్ని మాయ ఆ మాయ అనే యంత్రంలో ఎలా మనం పడిపోతాం అనేది ఇది. ఈ శ్లోకాన్ని మామూలుగా కూడా మనం కూడా ఎప్పుడైనా జీవితంలో వీ ఆల్సో గో త్రూ సమ్ సిచ్యువేషన్స్, రైట్? ఆ యొక్క పరిస్థితులను ఉన్నప్పుడు మనం ఆ పరిస్థితులకి ఆ ఫిజికల్ రియాక్షన్, ఆ పరిస్థితుల్లో అలాగ ఏం చేయాలనే లోయెస్ట్ మోడ్ ఆఫ్ రియాక్షన్ మనలో ఉంటుంది కదా. అది అయ్యాక మళ్ళీ దాన్ని తలుచుకుంటే మళ్ళీ మనం పునర్స్మరించుకుంటే, అరే ఇట్లా వై డిడ్ ఐ గెట్ ఇన్ టు దిస్ ఇల్యూజన్, ఇలా ఎందుకు చేశాను, ఇంకో విధంగా చేస్తుంటే బాగుండేదేమో అని అనుకున్నప్పుడు మళ్ళీ ఇలాంటి శ్లోకం గుర్తు తెచ్చుకోవాలి. ఈశ్వర సర్వభూతానం హృదయేషు తిష్టతి. ఇది మనకి భగవద్గీతలో 15వ అధ్యాయంలో కూడా కనబడుతుంది కదా. ఎవ్రీబడి ఈజ్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ మీ అని కూడా కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. సో యా, మైథిలి, యూ వాంట్ టేక్ దిస్ 1862. జస్ట్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్, భగవంతుడు మనకు మన మనస్సాక్షి మనసు నుంచి మనకు బోధ చేసినప్పటికీ బుద్ధి కర్మానుసారిని, మన కర్మల కారణంగా ఈ బుద్ధి ఒక రకంగా మనల్ని భ్రష్టు పట్టిస్తుంది. భగవంతుడు మనకు అంతర్గతంగా ఇచ్చే సూచనలు అర్థం చేసుకొని పాటించే శక్తి ఇస్తుంది. అదంతా మన కర్మల కారణం. అంతేనా? కరెక్ట్. అంతేగాని భగవద్గీత మనకేం చెప్తోంది అంటే, బుద్ధి కర్మానుసారిణి అని చెప్పినా కూడా అదొక రూట్, అదొక ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా కూడా దేర్ ఇస్ ఆల్సో అనదర్ రూట్. కృష్ణుడు భగవద్గీతలో ఉండే ఈ మేజర్ ఇంపార్టెంట్ ఫిలాసాఫికల్ డిస్కషన్ ఎందుకు భగవద్గీత అయిందంటే, హీఈస్ గివింగ్ యూ అన్ అనదర్ ఆల్టర్నేటివ్. ఆ బుద్ధిని నా మీద పెడితే ఈ కర్మలు లేచిపోతాయి నాన్న, దే జస్ట్ గో అవుట్. Your karmas will become the one which is actually giving your binding you in this material world. అవి నేను యాక్చువల్లీ they'll catapult, అంటే they'll become an accelerator for you to go up. ఆ కర్మలను అకర్మలు చేయడమే బుద్ధి జ్ఞాన యాక్చువల్ కర్మయోగం. అండ్ దట్
అండ్ దట్ అల్టిమేట్లీ హ్యావ్ టు కాన్ఫ్లుయెన్స్ ఆర్ ఈ కలిసి దే హ్యావ్ టు బికమ్ ఇన్ ది పాత్ ఆఫ్ భక్తి. అండ్ ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ మనం ఎలా చెప్పుకున్నా అదొకే ఆల్టర్నేటివ్ కృష్ణ ఇచ్చాడు, భక్తి మామ విజాన. అంటే మన ఈ బుద్ధి కర్మానుసారం అనుకుని అది అలా చేస్తున్నా కూడా ఆ బుద్ధిని భగవంతుడి వైపు మళ్ళిస్తే దెన్ ఆటోమేటికలీ దట్ ఇట్ గోస్, దట్ ఈస్ వాట్ ఈజ్ లీడింగ్ హిమ్ టు. అది చెప్తూ హీ ఆల్సో గివ్స్ అన్ ఆల్టర్నేటివ్ వచ్చే శ్లోకాల్లో. సో సో అంటే ఒకసారి మనం కూడా డిస్కస్ చేసుకున్నాం, దర్ ఇస్ ఎ ఫెటలిస్ట్ అండ్ పర్సన్ హూజ్ ఆస్పైరింగ్ టు గో టు ఎ డెస్టినేషన్. ఫెటలిస్ట్ అనేవాడు బుద్ధి కర్మానుసారాన్ని ఊరుకొని కూర్చుంటాడు, అండ్ ఈ కీప్స్ ఆన్ ఇన్ ది సేమ్ రొటీన్. కానీ కాదు, బుద్ధి కర్మానుసారనే దిస్ ఈజ్ మై ఫేట్, యాజ్ ఫేట్ దట్ ఈస్ ఇర్రివర్సబుల్, దట్స్ అ సిచ్యువేషన్. కానీ ఈ స్థితి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలి, హౌ ఐ కెన్ గో అని డిటర్మిన్ చేసుకొని వెళ్ళేవాడు ఈ ప్రోగ్రెస్. అగైన్ అంటే నేను చెప్పే ఈ కాంటెక్స్ట్లో ఆధ్యాత్మిక పరంగా, భౌతిక పరంగా చూస్తే ఇట్ మే హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్, బట్ ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే దిస్ ఈజ్ వెరీ వ్యాలిడ్. దట్ ఇఫ్ యూ వాంట్ గో టు డిఫరెంట్ రెల్మ్ ఆఫ్ లైఫ్, ఆ రెల్మ్ ఆఫ్ లైఫ్ నువ్వు ఈ యొక్క మెటీరియల్ దీంతో కంపేర్ చేసుకోవచ్చా, కనెక్ట్ చేసుకోవచ్చా అనేది అది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ డిస్కషన్. దట్ వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్. మనకు కావాల్సింది ఇప్పుడు భక్తి, ఆ భగవద్ధామానికి భగవత్ సేవలో ఎప్పుడు ఉండేటట్టు చేసుకోవాలి. అదే మనకు ఒక ధ్యేయం కింద భావించుకుంటే ఈ శ్లోకాలను కరెక్ట్గా మనం వర్తించుకోవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఓ భరతవంశీయుడా, అతనికే సంపూర్ణముగా శరణమునందుము. అతని కరుణచే పరమశాంతిని, దివ్య శాశ్వత స్థానమును నీవు పొందగలవు. అనగా ప్రతి జీవుడు ఎల్లరి హృదయములందు స్థితుడై ఉన్న పరమపురుషుని శరణమునందవలసి ఉన్నది. అట్టి శరణాగతియే భౌతిక స్థితి అందలి సర్వవిధ క్లేశముల నుండి అతనిని విముక్తిని చేయగలదు. ముఖ్య విషయమేమన అట్టి శరణాగతిచే జీవుడు ఈ జన్మపు భౌతిక క్లేశముల నుండి విడవడుటయే గాక అంత్యమున శ్రీకృష్ణ భగవానుని సైతము చేరగలడు. ఋగ్వేదము 1:22-20 నందు ఆ దివ్యధామము తద్విష్టో పరమం పదం అని, తద్విష్ణో పరమం పదం అని వర్ణింపబడినది. సృష్టియంతము సృష్టియంతము భగవద్రాజ్యమే గావున భౌతికమైనదంతయు వాస్తవమునకు ఆధ్యాత్మికమే. కానీ ఈ వేదమంత్రము మందలి పరమం పదం అన్నది మాత్రము ఆధ్యాత్మిక జగత్తుగా, అంటే వైకుంఠము పిలువబడ సనాతన ధామమును ప్రత్యేకముగా సూచించుచున్నది. శ్రీకృష్ణ భగవానుడు సర్వుల హృదయములందు విరాజమానుడై ఉన్నాడని పంచదశాధ్యాయమున తెలుపబడే ఉన్నది. సర్వస్య చాహం హృది సన్నివిష్టః అనగా అంతరమున నిలిచియున్న పరమాత్మని ప్రతి ఒక్కరూ శరణము నొందవలనని తెలుపబడిన ఉపదేశ భావము దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణు పొందుమనియే. శ్రీకృష్ణుడు పరమ పురుషునిగా అర్జునునిచే ఇదివరకే ఆమోదింపబడినాడు. ఆ దేవదేవుడు పరం బ్రహ్మ పరం ధామ అని దశమాధ్యాయమున అంగీకరింపబడినాడు. అనగా అర్జునుడు శ్రీకృష్ణుని పూర్ణ పురుషోత్తముడగు దేవదేవునిగాను మరియు సర్వజీవుల దివ్యస్థానముగాను అంగీకరించినాడు.
అర్జునుడు ఈ విషయమును కేవలము తన స్వానుభావము పైననే గాక నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి పరమ ప్రామాణికుల ప్రమాణము పైనను ఆధారపడి ఆమోదించినాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. Sorry. O skin of Bharata, surrender unto me utterly. By his grace, you will attain transcendental peace in the supreme eternal abode. అని చెప్పాక నా తిరుమల నువ్వు చదువుతావా 63? ఇతితే జ్ఞానమాఖ్యాత్మం గుహ్యాత్ గుహ్యతరం మయా విమర్శ్యాతాత్ నిశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ శ్లోక. ఇన్ని చెప్పాక మళ్ళీ హీ గివ్స్ హిమ్ అన్ ఆప్షన్. నువ్వు విన్నావు, ఇప్పుడు నౌ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అనేది. యా తిరుమల్, యు ఆర్ ఆన్ మ్యూట్. వినిపిస్తున్నానా? యప్. హరే కృష్ణ. నేను శ్లోకం చదవమంటే అది అర్థమే చదవమంటాను. మొత్తం చదువు, శ్లోకం చదువు. శ్లోకం కూడా. హరే కృష్ణ. ఇరితే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యతరం మయా విమృశ్యేదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఈ విధముగా గుహ్యతరమైన జ్ఞానమును నీకు నేను వివరించుతుంది. దీనిని సంపూర్ణముగా విమర్శనగా వించి పిదప తోచిన రీతన ఓదరింపము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు బ్రహ్మభూత జ్ఞానమును సంపూర్ణముగా ఇదివరకే వివరించను. బ్రహ్మభూత స్థితి అందున్నవాడు సదా ఆనందపూర్ణుడై ఉండును. అతడు శోకించడను ఎరగడు, మరియు దేనిని వాంఛింపడు. అటువంటి దివ్యస్థితికి గుహ్యమైన బ్రహ్మభూత జ్ఞానమే కారణం. బ్రహ్మభూత జ్ఞానమునే కాక శ్రీకృష్ణుడు పరమాత్మ జ్ఞానము సైతం అర్జునకు తెలియవచ్చును. అదియును అయినను బ్రహ్మభూత జ్ఞానము కన్నా ఉన్నతమైనది. ఇచ్చట యథేచ్ఛసి తదా కురు అన్న పదము శ్రీకృష్ణ భగవానుడు జీవులకు కల అతి సూక్ష్మమైన స్వాతంత్ర్యముతో జోక్యము కలుగజేసుకున్నాడని సూచించున్నది. మానవుడు ఏ విధముగా తన జీవన స్థితిని వృద్ధి చేసుకునగలడు శ్రీకృష్ణ భగవానుడు అన్ని కోణముల నుండి భగవద్గీత యందు వివరించి ఉన్నాడు. హృదయస్థుడైన పరమాత్మనకు శరణు పొందమని అర్జునకు ఒసగిన ఉపదేశము వానిలో ముఖ్యమైనది. దానిని బట్టి సరైన విచక్షణతో మనుజుడు పరమాత్మ నిర్దేశానుసారము వర్తించుటకు అంగీకరింపవలసి ఉన్నది. అట్టి అంగీకారము మనుజుడు సదా మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణస్థితి అయినటువంటి ఇష్టభక్తి భావనలో నిలిచి ఉండుటకు తోడ్పడగలదు. యుద్ధము చేయమని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుచే ప్రత్యక్షముగా ఆదేశింపబడినాడు. భగవాన్ని శరణు వేడుట జీవుల లాభమునకే గాని భగవాని లాభము కొరకు కాదు. హరే కృష్ణ. కానీ శరణాగతికి ముందు తమ బుద్ధిని అనుసరించి ఈ విషయమును గూర్చి విమర్శన చేసుకున్నట్టు ప్రతి ఒక్కరు స్వాతంత్రమును కలిగి ఉన్నారు. అదే దేవదేవైన శ్రీకృష్ణుని ఉపదేశమును అంగీకరించుటకు ఉత్తమ మార్గము. అట్టి ఉపదేశము శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు నుండి కూడా లభింపగలదు. అది ఇక్కడ శరణాగతి తీసుకొని నన్ను సరెండర్ అని చెప్తున్నప్పుడు ఈజ్ ఆల్సో టెలింగ్ దట్ యూ డోంట్ హ్యావ్ టు డూ బై బ్లైండ్ ఫెయిత్, ఇంటెలిజెన్స్ టు డూ దట్ అని చెప్తారు. అంటే దిస్ ఎ వెరీ నైస్ థింగ్ దట్ మనకి సనాతన ధర్మంలో దిస్ కాన్సెప్ట్ క్లియర్లీ కమ్స్ క్వైట్ అ లాట్. నోబడీ ఈస్ ఫోర్సింగ్ ఎనీథింగ్. He said you contemplate and do whatever ultimately you want to do. Even though he's giving a very strict instruction. Yeah, and he's asking him to critically evaluate also. Vimarsinchi mari చూసుకోమంటున్నాడు ఆయన. Correct. This also very interesting shloka. Anna Babu, you want to take this?
హరే కృష్ణ. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోऽసి మే దృఢమతి తతో వక్ష్యామి తే హితం. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోऽసి మే దృఢమతి తతో వక్ష్యామి తే హితం. నీకు నాకు ప్రియమిత్రుడవైనందున నీవు నాకు ప్రియమిత్రుడమైనందున జ్ఞానములలోకెల్లా గుహ్యతమమైనట్టి నా దివ్యోపదేశమును నీకు ఒసగుచున్నాను. ఇది నీ హితము కొరకై యున్నందున దీనిని ఆలకింపుము. I'll just read in English also. Because you are my very dear friend, I am speaking to you, my supreme instruction, the most confidential knowledge of all. Hear this from me, for it is for your benefit. Yeah. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తొలుత రహస్య జ్ఞానమును బ్రహ్మజ్ఞానమును పిదుప రహస్యతర జ్ఞానమును హృదయస్థ పరమాత్మ జ్ఞానమును ఒసగి ఇప్పుడు రహస్యతరమైన జ్ఞానమును అందించుతున్నాడు. అంటే ఇది కాన్ఫిడెన్షియల్, మోస్ట్ కాన్ఫిడెన్షియల్. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణునకు శరణము నొందుటయే అట్టి రహస్యతమైన జ్ఞానము. నవమాధ్యాయము యొక్క చివరన ఎల్లప్పుడూ నన్నే చింతింపుము, మన్మనామయ సద్భక్త అని తెలిపిన విషయమునే తిరిగి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట ఉపదేశించుచున్నాడు. గీతోపదేశపు అని అది గీతోదేశపు కాదు, గీతోపదేశపు సారాంశమైన ఆ విషయమును నొక్కి చెప్పుటకే ఈ ఉపదేశము తిరిగి ఒసగబడుతున్నది. భగవద్గీత యొక్క ఈ సారాంశమును శ్రీకృష్ణునకు ప్రియుడైన భక్తుడే కృష్ణ భక్తుడు అవగతము చేసుకొనగలడు. సామాన్య మానవుడు దాని నెన్నడును తెలిసి కొనజాలడు. శ్రీకృష్ణ భగవానుడు ఒసగిన ఈ ఉపదేశము వేదోపదేశములలో అత్యంత ముఖ్యమై ఉన్నది. అనగా ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నది జ్ఞానమునందు అత్యంత ముఖ్య భాగమై అర్జునుని చేతనే కాక సర్వజీవులచే అనుసరణీయమై ఉన్నది. అంటే నీవు నాకు మిత్రుడు కనుక నేను చెప్తున్నానని ఈ ఆచార్యులు దీన్ని ఎలా చెప్పారంటే, ఈ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అంటే దేహ ఆత్మ అనేది కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, దాని తర్వాత వచ్చేది మోర్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, తర్వాత వచ్చేది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అని చెప్పారు. అదొకటి. అంటే ఈ యొక్క శ్లోకంలో మనం ప్రాక్టికల్ అప్లికేషన్ తెలుసుకోవాలనుకుంటే, ఇప్పుడు భగవద్గీత లాంటి ఈ స్పిరిచువల్ డైలాగ్స్ కానీ భక్తి విషయాలు కానీ మనకి తెలియాలి అంటే, మనకి అది రివీల్ అవ్వాలి అంటే, మనకి అర్థమయ్యేటట్టు మనకి ఉండే ఆ కాన్షియస్నెస్ ఉండాలి అంటే, మనం కూడా భగవంతునితో ఒక రిలేషన్, ఒక రసం, ఆ రిలేషన్ ఉంటేనే మనకి అది కలుగుతుంది. అట్లీస్ట్ టెక్నికల్గా అయినా మనం కృష్ణుడు భగవంతుడికున్న పరిస్థితి, మనకున్న స్థితిని ఆలోచించుకొని చేసే ఆ యొక్క సంబంధం అనేది ఏర్పడితే అప్పుడు ఆ జ్ఞానం అనేది మనలో భగవద్గీత యాక్చువల్గా రివీల్ అవుతుందని పెద్దలు చెప్తారన్నమాట. ఈ యొక్క ప్రియమిత్రుడు అనే సంభాషణ మనకి 9వ అధ్యాయంలో కూడా వస్తుంది. నీకు నా మీద అసూయ లేదు కనుక నేను నీకు చెప్తున్నానని 4వ అధ్యాయంలో కూడా ఆ యొక్క భగవద్గీత జ్ఞానం యొక్క హిస్టరీని తెలుపుతూ అర్జునుడికి ఎందుకు ఇస్తున్నాడో కూడా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఈజ్ డూయింగ్ ఇట్. అది చెప్తూ ఈ 65 శ్లోకం మళ్ళీ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. ఇలాంటి శ్లోకమే మనకి భగవద్గీతలో రాజవిద్య, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అని చెప్పబడే 9వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం 934, ఈ 1865 ఆర్ ఆల్మోస్ట్ సేమ్. ఫస్ట్ లైన్ అంతా ఇది మన్మనాభవ మద్భక్తో మజ్జాజీవాం నమస్కరు. ఆ శ్లోకంలో కూడా 934లో కూడా ఇదే వస్తుంది. మావేశ్యసి సత్యంతే ప్రతిజానే హి ప్రియోసిమే, సర్వదా నన్నే చింతింపుము, నా భక్తుడోగము, నన్ను అత్యింపుము, నాకు నమస్కారము గౌవింపుము. ఈ విధముగా నీవు తప్పక నన్ను చేరగలవు.
నీవు నా ప్రియమిత్రుడు ఒకటిచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను. అంటే భగవంతునితో ఆ సంబంధం అనేది పెట్టుకుంటే మనకి ఏమైతుంది అని వస్తుంది. రేఖ నువ్వు చదువుతావు ఇది? ఒక్క నిమిషం. నువ్వు ఒక రెఫరెన్స్ ఇచ్చావు, కైండ్ ఆఫ్ ఇన్ పాసింగ్ యూ మెన్షన్డ్ ఇట్, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు డ్రా అటెన్షన్ టు దట్. నువ్వు 4వ చాప్టర్లో అర్జున నువ్వు అనసూయుడు కాబట్టి నీకు చెప్తున్నానయ్యా ఈ గుహేతరమైన నాలెడ్జ్ అంటాడు. ఆ శ్లోకం రెఫరెన్స్ చెప్పు నాకు మళ్ళా, అండ్ ఎప్పుడైనా మనకి ఛాన్స్ దొరికినప్పుడు దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. యా షూర్ ఐ విల్ టెల్ రైట్ అవే. యా అమ్మ చదువుతావా? మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే కదది మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. సర్వదా నన్ను చింతింపుము, నా భక్తుడవగుము, నన్ను అర్చింపుము, మరి నాకు నమస్కారం కావించుము. ఈ విధముగా నీవు తప్పగా నన్ను చేరగలవు. నీవు నా ప్రియమిత్రుడవవుటచే నీకిది నేను వాగ్దానం చేయుచున్నాను. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తుడై అతనినే చింతించు, అతని కొరకే కర్మను అనురించుట గుహ్యతమైన జ్ఞానమే ఉన్నది. అనగా ఎవ్వరునూ కృత్రిమ ధ్యానపరులు కాకూడదు. శ్రీకృష్ణుని గూర్చి సదా చింతించగలిగే అవకాశం కలుగు రీతిలో జీవితంలో ప్రతి ఒక్కరూ మలుచుకొనవలెను. దైనందిన కర్మాలన్నీ కృష్ణునితో సంబంధము కలిగి ఉంటున్నట్టుగా వారు చూసుకొనవలెను. 24 గంటలు కృష్ణుని తప్ప అన్యమును చింతింపలేని విధముగా వారి జీవితమును ఏర్పాటు చేసుకునవలెను. అటువంటి శుద్ధమగు కృష్ణ భక్తి భావనలో నిమగ్నుడైన వాడు తన ధామమునకు నిక్కముగా చేరగలడని శ్రీకృష్ణుడు వాగ్దానము సూచున్నాడు. అచ్చట అతను శ్రీకృష్ణుని సన్నిహిత సాహచర్యమున నియుక్తుడు కాగలడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునికి ప్రియమిత్రుడైనందునే అతనికి గుహ్యతమ జ్ఞానం ఉపదేశించబడినది. అర్జునుని మార్గం అనుసరించు ప్రతి వారును శ్రీకృష్ణునికి ప్రియమిత్రులే అర్జునుని వలె పూర్ణత్వం పొందగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ శ్లోక. నెక్స్ట్ శ్లోకం వచ్చేది చర్మ శ్లోకం వచ్చే భగవద్గీత ముందర వచ్చేది కాబట్టి అందరం ఒక్కొక్కసారి చదువుదామా? మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మావే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ఈ ప్రియోసిమే. సో గౌతమ్ మైథిలి అండ్ దెన్ తిరుమల్ అండ్ అనుబాబు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మావే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. తిరుమల్. హరే కృష్ణ. మన్మనాభవ మద్భక్తో మజ్జాసి మాం నమస్కురు మావే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ. సత్య. హరే కృష్ణమో. అది మామే మామ కింద కూడా అదే ఉంది, మామేవ. కరెక్ట్. మీ ఎలోన్ మాము ఏవా, అది మామేవ, అది మావేవా అని పడింది పైన, అది తప్పు, అది అచ్చు తప్పు. కింద కూడా చూస్తే ఇది కరెక్ట్ గా ఉంది, కింద మామేవా అని ఉంది, మామేవా నన్నే అని. మీ ఎలోన్ అది మామ్ ఏవా. ఓకే. సో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. కృష్ణ. So I will just share other references quickly. So Anubaba asked that, right? But before we go, we'll read the similar shloka that happens in 9 something. 4. This is some people used to refer this as the essence of the essence of Bhagavad Gita. మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు. సేమ్ లైన్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్ పరాయణ. ఎంగేజ్ యువర్ మైండ్ ఇన్ థింకింగ్ ఆఫ్ మీ, బికమ్ మై డివోటీ, ఆఫర్ ఒబేసెన్సెస్ టు మీ, వర్షిప్ మీ, బీయింగ్ కంప్లీట్లీ అబ్జార్బ్డ్ ఇన్ మీ, షూర్లీ యూ విల్ కమ్ టు మీ. ఇది ఇక్కడే రిజైన్ చేశారు. అండ్ దెన్ Anubhav had asked the reference of 4th chapter that comes in 4.3 Vedam is.
One second, it is coming up. Anubhav, you want to read this? स एवायं मया ते तेऽढ्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं ते एतद् उत्तमम्. The very ancient science of the relationship with the Supreme is today told by me to you because you are my devotee as well as my friend and can therefore understand the transcendental. ఇది కాదు, this is the difference కాదు, అనసూయుడవు కాబట్టి నేను నీకు చెప్తున్నానయ్యా అంటే నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకం. ఓకే, దట్ శ్లోక ఐ జస్ట్ వాంటెడ్ దట్. దిస్ ఇస్ 4:3 లో చెప్తారు. తర్వాత ఇఫ్ యు గో టు 9:1, ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు గెట్ ఆల్ ది థింగ్స్. One second. Yeah, I'll read it. One second. Let me read this. 9:2. One second. No, I think 9:1. Sorry, I made a mistake. Yeah. Idam te guhyatamam. Okay. Sri Bhagavanuvacha idam tu te guhyatamam pravakshami anasuyave jnanam vijnana sahitam yajnatva mokshase shubhat. The Supreme Personality of the Godhead said, "My dear Arjuna, because you are never envious of me, I shall impart to you this most confidential knowledge and realization, knowing which you shall be relieved of the miseries of material existence." ఇక్కడ ఒక్కటి చెప్తాను. The reason I wanted to bring this up is ఇది always English translations always have that limitation. అనసూయుడవు అన్నదానికి ఎప్పుడు ఎన్విఎస్ అని ట్రాన్స్లేట్ చేస్తారు. So that is not accurate. Envy is different. And Asuya Veru. Asuya is something more than that, envy. It's beyond envy. Envy ki సంస్కృతంలో ఇంకో పదం ఉంది, అది కాదు ఇది. envy అనసూయుడు అంటే అసూయ లేనివాడు. అసూయ అంటే ఒకరిలో మంచి గుణం చెప్తే దాంట్లో ఇమ్మీడియట్ గా దాంట్లో చెడు గుణం కాదు. ఇప్పుడు ఉదాహరణ ఏం చెప్తారంటే ఆచార్యులు, రామాయణం అంతా చదివాక రాములు వారు ఇంత గొప్పవాడు అందరూ చెప్తున్నారు అనుకోండి, అందరూ రాములను పొగుడతారు, ఈజ్ ద ఐడియల్ మ్యాన్ పర్సానిఫికేషన్. కానీ అసూయ ఉన్న వాడి గుణం ఏమిటంటే రాముడు అన్ని చేశాడు అనుకోండి, కానీ సీతని పంపించాడండి అరణ్యానికి కట్టాట. అలాగంటే ఇదేంటంటే మనకి తెలుగులో సామెత ఉంది, కోడిగుడ్డికి ఈకలించడం లాగా. దట్ నేచర్ ఈజ్ అ వెరీ డివాస్టేటింగ్ క్వాలిటీ. ద పీపుల్ హూ ఎవర్ హ్యావ్ దట్ థింగ్, అండ్ యూ విల్ రియలైజ్ దట్ ఈవెన్ ఇన్ పీపుల్ వెన్ యూ కమ్ అక్రాస్, నువ్వు ఎవరినైనా మంచి వాళ్ళని ఎవరైనా పూడుతున్నావు అనుకో, వాళ్ళు ఏదో ఒక నెగిటివ్ క్వాలిటీ చెప్తారు. అదే అంటే ఆ అసూయ ద్వారా వచ్చేదన్నమాట. ఇది ఈర్ష్య వేరు. నువ్వు ఈ ఎన్వి అన్నదానికి, ఎన్విఎస్ అన్నదానికి ఈర్ష్య, అది దట్ ఈస్ అ డిఫరెంట్ క్వాలిటీ. ఈర్ష్య అంటే ఇంకోళ్ళకు ఉంది నాకు లేదు అని ఉన్న గుణం అది. బట్ ఈవెన్ మోర్ డేంజరస్ దెన్ ఈర్ష్య, ఈర్ష్య ఇస్ అ కంపారిటివ్ క్వాలిటీ. బట్ ఎన్విఎస్, దిస్ అసూయ అన్నదానికి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఏం చెప్తారంటే ఆచార్యులు, ఒకళ్ళలో ఉన్న మంచి గుణాన్ని చూసి నెగిటివ్ గా చెప్తారు. అందుకని కృష్ణుడు అంటే, కృష్ణుడిలో ఉన్న మంచి గుణాలన్నీ మంచిగా నువ్వు స్వీకరించగలిగితేనే నువ్వు నీకు ఈ గుహ్యతరమైన నాలెడ్జ్ నీకు వస్తుంది అని, అది అనమాట. అందుకని అర్జునుడు అందుకు దట్ క్వాలిటీ హీ హ్యాస్, దట్స్ వై హీస్ బీయింగ్ రివీల్డ్ దిస్ అని ఆచార్యులు చెప్తారు అనమాట. దిస్ ఇస్ యాక్చువల్లీ మనకి రంగరామన్ జీజస్వామి వారు దీనికి ఈ శ్లోకం గురించి చాలాసేపు మాట్లాడతారు, అంటే చాలా ఉపన్యాసాల్లో వాటిలో తెస్తారనమాట దీనికి దిస్ డిస్టింక్షన్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ get that, because always ఈ translation లో it's very hard because there is no equivalent term, so it's an approximation అని వాడేస్తారు. అది ఈర్ష్యని ఎన్వి కింద తీసి మాట్లాడేస్తారు, అది కాదు, ఇట్ ఈస్ నాట్ అక్యురేట్. అనసూయ అన్నది దానికి ఏదో అర్థం అనమాట. అందుకనే మన వైష్ణవ సంప్రదాయంలో కూడా చాలా మంది ఆడవాళ్ళకి అనసూయ అని పేరు పెడతారు. దట్స్ అ వెరీ ప్రొఫౌండ్ నేమ్ అది. కరెక్ట్, హరే కృష్ణ.
థ్యాంక్స్ అన్నబాబు, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్. ఇప్పుడు నిన్న మనకు ఒక 7 minutes టైం ఉంది కదా, ఐ విల్ ప్రొజెక్ట్ సంథింగ్. ఐ వాంట్ రిక్వెస్ట్ గౌతమ్ టు రీడ్ దట్. నిన్న జై తెలంగాణ మ్యాగజైన్లో ఇప్పుడు ఇందాక రేఖ చెప్పినట్లు ఆ జ్ఞానము భక్తి గురించి వచ్చింది కదా. నిన్న జై తెలంగాణలో వైష్ణవాంగ్రి దాస్ గారు రాసిన ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. గౌతమ్ విల్ క్విక్లీ రీడ్ ఇట్, షుడ్ నాట్ టేక్ మచ్ టైమ్. ఇస్ ఇట్ విజిబుల్ గౌతమ్? ఇంకొంచెం పెద్దగా చేయండి. ఓకే, ఇట్స్ పాసిబుల్. దిస్ ఇస్ బెటర్. అంటే కొంచెం పెద్దగా చేస్తే ఐ థింక్ యూ లూజ్. దిస్ ఇస్ గుడ్. ఇది బాగుంది. నేను చదవనా? అంటే మీకు కొంచెం లెఫ్ట్ సైడ్ కట్ అవుతుంది. నాకు బాగానే కనిపిస్తుంది, తర్వాత స్క్రోల్ చేయొచ్చు. ఇస్ ఓకే? ఇప్పుడు బాగానే ఉంది. ఓకే ఓకే. హరే కృష్ణ. ఎంతటి పాండిత్యమైన ఆలతోనే ప్రారంభమవుతుంది. ఇది అందరూ ఎరిగిన సత్యమే. ఆలతో ప్రారంభమైన చదువు మనిషిని విద్యావేత్తగా మారుస్తుంది, పండితుడిగా తీర్చిదిద్దుతుంది, ఆ వ్యక్తికి సంథింగ్ ని తెచ్చిపెడుతుంది, భవిష్యత్ కీర్తిని తెచ్చిపెడుతుంది, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాతగా నిలబెడుతుంది. మరి ఆధ్యాత్మికంలో ఆలు ఏమిటి? పాండిత్యానికి ఆలు ఎలాగైతే ప్రాథమికమో ఆధ్యాత్మిక యానానికి ఈ 2 అక్షరాలే ప్రామాణికాలు. నిజానికి ఆధ్యాత్మికమనేది నాగరికులైన మానవులకే తప్ప ఇంకొక జీవజాలానికి కానే కాదు. అది మూలతత్వంతో మన సంబంధాన్ని తెలుసుకోవడానికి నిర్దేశించింది. ఆ కార్యంలో అనేది అనాత్మను, ఆత్మను సూచిస్తాయి. చాలా బాగుంది. చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి ఆ కార్యంలో అనేది అనాత్మను, ఆత్మను సూచిస్తాయి. చాలా సింపుల్ గా చెప్పిన. ఆధ్యాత్మికతలో ప్రవేశించేవారు నిశ్చయంగా తెలుసుకోవలసిన మూల విషయాలు అనాత్మ, ఆత్మ. మన కండ్లకు కనిపించేది మన శరీరాన్నే అనాత్మ అని భావిస్తారు. అంటే అది ఆత్మకు అన్యమైనది. ఇక మన కండ్లకు కనిపించనిది ఆత్మ. ఇది లేనిదే అనాత్మ నిలిచి ఉండే అవకాశమే లేదు. ఇది లేనిదే అనాత్మ అనేది, అంటే శరీరం అనేది నిలిచి ఉండే అవకాశమే లేదు. అందుకే ఈ ఆత్మ అనాత్మ గురించి తెలుసుకోవడంతోనే ఆధ్యాత్మిక విద్య ప్రారంభమవుతుంది. సాధారణంగా అందరూ చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పురాణ శ్రవణం, మందిర దర్శనం, గ్రంథ పఠనం, భగవత్ పూజ, తీర్థయాత్రలు, దానం, పండుగలు వంటివి కనిపిస్తుంటాయి. నోములు, వ్రతాలు, దీక్షలు కూడా అందులోకే వస్తాయి. అయితే వీటన్నిటి లక్ష్యం దాదాపుగా అనాత్మయైన శరీరానికి సుఖం, భోగం కలిగించడమే అవుతుంది. ఏ కొద్ది మందో అనాత్మకు ఆధారమైన ఆత్మ గురించి తెలుసుకునేందుకు వీటిని వారధిగా ఉపయోగించుకుంటారు. ఆధ్యాత్మిక కలాపాలతో దేహాన్ని ఎంత సుఖపెట్టాలని ప్రయత్నించినా అది శాశ్వతంగా నిలిచి ఉండదు. అందుకే కర్తవ్య బోధ చేయడానికై శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ విషయాన్ని భగవద్గీత ప్రారంభంలోనే అర్జునునికి తెలియజేశాడు. శరీరానికి ఉండే తాత్కాలిక స్వభావాన్ని ఆ దేవదేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అలా గీతా జ్ఞానం కూడా ఆతోనే మొదలైంది. భరత మహారాజు మహాభక్తుడు, రాజ్యపాలన సాధించి కొంచెం రైట్ కి స్క్రోల్ అయితే ఇప్పుడు ఇంకా సూక్ష్మంగా, తీక్ష్ణంగా చూడాల్సి వస్తుంది. అది మంచిదే. మన ఏకాగ్రతకి ఒక పరీక్ష. ఓకే. భరత మహారాజు మహాభక్తుడు, రాజ్యపాలనలో గొప్ప విషయాన్ని సాధించి ఈ భూమిని తన పేరుతో పిలిచేంత గొప్ప పనులు చేశాడు. ఆయన పాలించిన మేర ప్రాంతం భారతవర్షంగా ప్రసిద్ధి చెందింది. అయితే చివరిలో అనాత్మ జింకపిల్ల పట్ల ఆకర్షణ కారణంగా పతనం చెంది జింక శరీరాన్ని పొందాడు. అంటే రాజ శరీరం అనాత్మ పోయి జింక శరీరం వచ్చింది. కానీ జ్ఞానం మాత్రం నశించలేదు.
దాని కారణంగానే మరుసటి జన్మలో ఉన్నతమైన మరో ఉపాధి పొందాడు. ఈ విధంగా అనాత్మ శరీరం మారుతూ వచ్చింది, కానీ లోపల ఉండే ఆత్మ మారలేదు. అనాత్మకు మారే స్వభావం ఉంటుంది, ఆత్మ ఎన్నటికీ మారదు. అందుకే భరతుడు మరుసటి జన్మలో జడభరతుని రూపంలో అత్యంత సావధానంగా ప్రవర్తించి మోక్ష సాధన చేశాడు, ముక్తిని పొందాడు. అనాత్మతో తాదాత్మ్యం ఉన్నంత వరకు ఆత్మ కనిపించదు. ఆత్మ దర్శనం కాగానే అనాత్మతో పని ఉండదు. అంటే శరీరాలను ధరించవలసిన అవసరం కలగదు. కనుక ఆధ్యాత్మిక కలాపాలను ఆత్మదర్శి అయిన గురువు నిర్దేశంలో అలను నేర్చుకోవడానికి, అనుభూతం చేసుకోవడానికి నిర్వహించాలి. తద్వారా సాధకుడు ఇహపర సౌఖ్యాలను సాధిస్తాడు. ఇదే గీతా సందేశం. గీతలో ఆత్మ అనాత్మ గురించి సంపూర్ణమైన వివరణ మనకు లభిస్తుంది. ఆ దివ్య జ్ఞానంతో అందరూ మానవ జన్మను సఫలం చేసుకోవాలి. హరే కృష్ణ. చాలా చాలా సులభంగా చాలా బాగుందండి. చాలా ఎందుకో తెలియదు కానీ సంతోషం అనిపిస్తుంది. వెరీ వెరీ సింప్లీ బ్యూటిఫుల్ గా చేశారు. సో యాక్చువల్లీ ఐ సెంట్ బ్యాక్ టు హిమ్ మై రెస్పాన్స్ ఆల్సో. ఇందులో రేఖ చెప్పింది కదా, ఆ జ్ఞానము భక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు, అంటే మనం బుద్ధి కర్మానుసారం అని చెప్పింది కదా, బుద్ధి కర్మానుసారం అది కరెక్టే, అది అనాత్మకి. బట్ ఆత్మ ఈజ్ డైరెక్టింగ్ అస్ సంథింగ్ ఎల్స్. అది ఇక్కడ ఆల్ దిస్ వెరీ బ్యూటిఫుల్లీ హెస్ డన్ ఇట్. Actually, he is also taking some students now to do PhD in the studies of Bhagavad Gita. అంటే ఈ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, భగవద్గీతలు ఎలా చెప్పారు, వివిధమైన ఆచార్యులు భగవద్గీత శ్లోకాలను ఎలా వివరించారు, దాని మీద ఎస్ టేకెన్ హిస్ ఐ థింక్ టేకింగ్ ఫ్యూ స్టూడెంట్స్ ఫర్ PhD program in Bhakti Vedanta Institute. So Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. So 2 very big important events are going to happen. జన్మాష్టమి వస్తుంది మాకు. మామూలుగా ఇస్కాన్లో జన్మాష్టమి అవ్వంగానే ఇస్కాన్ సంస్థాపకాచార్య అయిన శ్రీల ప్రభుపాద వారి ఆవిర్భావ దినోత్సవం వస్తుంది అనమాట, జస్ట్ ఎ డే ఆఫ్టర్. సో దాని వ్యాస పూజ కింద కూడా ఇస్కాన్లు అందరూ సెలబ్రేట్ చేస్తారు. ఈ ఇయర్ ప్రత్యేకంగా ఏంటంటే ఇట్స్ 125th year ఆఫ్ శ్రీల ప్రభుపాద అపియరెన్స్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు, అంటే నిన్న సడన్గా నాకు ఒక వ్యాస పూజ ఇంపార్టెన్స్ గురించి సడన్గా క్లాస్ ఇవ్వమని చెప్పారన్నమాట. ఇట్ వాజ్ ఆన్ ఎ వెరీ షార్ట్ నోటీస్, బట్ somehow or other by the grace of God I could get some reference material and prepared. అంటే 125 అంటే ఈ వ్యాస పూజ అప్పుడు we normally write what is known as వ్యాస పూజ ఆఫరింగ్. అంటే మనకి ఎవరు ఏ ఆచారాలు అయితే మనం తలుచుకుంటున్నాం ఆచారాల గురించి మనం రియలైజేషన్స్ అండ్ దట్స్ అ వెరీ కామన్ థింగ్. కానీ 125 అంటే సాధారణంగా మా కాంగ్రిగేషన్లో 150-200 మంది రాస్తారనమాట. కొంతమందికి చదివే అవకాశం ఉంటుంది మెయిన్ ప్రోగ్రాంలో, కొంతమంది వాళ్ళ లోకల్ ప్రోగ్రామ్స్ చదువుకుంటారు. కానీ ఇయర్ ఏదైనా పెద్దగా చేయాలి 125th year కదా అని మా యాత్రా లీడర్ నిన్న మాట్లాడమన్నారు అన్నమాట. థర్స్డే నైట్ నాకు చెప్పారు. సో ఏం చేయాలి, ఇది పెద్ద ప్రోగ్రామ్, బిగ్ ప్రోగ్రామ్లో మాట్లాడగలనా లేదా అని సమ్మో ఐ పీస్డ్ అప్ సంథింగ్ టుగెదర్. అంటే వాట్ ఈస్, అంటే భగవంతుడు ఒకప్పుడు మనం చేసేది చిన్న అయినా దాన్ని హౌ హీ ఎక్స్పాండ్స్ ది రిజల్ట్ ఆఫ్ ఇట్ అనేది ఎస్టర్డే హ్యాడ్ ఎ వెరీ డీప్ రియలైజేషన్. నేను హెసిటేటింగ్గానే ప్రిపేర్ అయ్యి మాట్లాడుతుంటే సమ్హౌ నేను ప్రిపేర్ అయ్యాక వెన్ ఐ మేడ్ మై నోట్స్ ఇట్ సెల్ఫ్ సమ్హౌ ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్. అంటే అది దానికి అంటే ప్రభుపాద గురించి తలుచుకోవడం, ఆయన చేసిన అచీవ్మెంట్స్ని మళ్ళీ ఒకసారి క్విక్గా నాకు తెలిసినట్టు నేను పునర్విమర్శన చేసుకోవడం వల్ల చేశానేమో, లేకుంటే నాకున్న ఆ గ్రేట్ఫుల్నెస్కి నాకు సంతోషం అనిపించింది. సో వైల్ ఐ వాజ్ గివింగ్ ఇట్ ఆల్మోస్ట్ at the end of 28, నాకు 30 minutes slot ఇచ్చారు. 28th minute I suddenly said something which is out of the script. I said this is 100 అంటే my congregation is a fairly big congregation. It's about almost 2,000 people. So I said instead of this is 125th year కదా, సో మామూలుగా అయితే మనం 200 మంది ఏనే చేస్తున్నారు, బట్ దిస్ ఇయర్
1250 people have to write the Vyasa Puja offering. And ఈ ఇయర్ ఏం చేశారంటే అందరికీ కన్వీనియంట్గా ఉండేటట్టు మీరు వ్యాస పూజ ఆఫరింగ్ రాసుకొని ఆడియో క్లిప్పింగ్ చేస్తే వీ హవ్ గాట్ ఎ వెబ్సైట్. యూ కెన్ పుట్ ఇట్ ఆన్ ది వెబ్సైట్ అండ్ ఆన్ దే విల్ ప్లే ఆర్ సెవరల్ ప్రోగ్రామ్ దట్ గోయింగ్ టు హ్యాపెన్. సో I said it off the script saying that మనం ఈజీగా 1250 చేయవచ్చు because we have so many people and everybody has to write because we are all indebted to Srila Prabhupada because we get the knowledge. అది అయ్యాక just I finished my session and it was in the afternoon. So I just walked into the kitchen to start my lunch. I got a call. One of the teachers of our Balotsav, అంటే ఇప్పుడు మీ మనబడిలానే మాకు Balotsav ఉంటుంది. It's for children program. So one of the heads of the Balotsav called me and she said, I liked your thing, but you only limited yourself to 1250. But you totally forgot that we have 2000 students in our Balotsav class. వాళ్ళు భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత శ్లోకాలు చదువుకుంటున్నారు, ప్రభుపాద లీలామృత కూడా చదువుకుంటున్నారు. వై డోంట్ వీ ఆస్క్ ఎవ్రీ చైల్డ్ టు రైట్ దట్ వ్యాస పూజ? ఐ సెడ్ ఇట్ ఇస్ ఫెంటాస్టిక్. సో 1250 cost actually became a triple now that everybody is going to write. That reminded me of in 1996 when we came to Dubai. Madhavi was very young. మేమందరం రాస్తుంటే she also has written a Vyasa Puja offering at that time she was just 9 years old. So I told her that this is what it happened to my daughter. So what I mean to say is, okay, మనం చిన్నగా చేసినా కూడా it Lord ensures that it has a phenomenal fruit. As I felt very satisfied that that small idea that our leader gave, which transformed into a small class that I took, and it went into a totally different direction altogether. So I just wanted to share as a tribute to Srila Prabhupada only one particular thing that and we'll conclude. Because ippudu one second, where is it? Oh, I lost that image. One second, just give me a minute. ఈ మధ్య ఒకళ్ళు ఒక నైస్ చార్ట్ చేశారు. I wanted to share that and close it. I don't know whether I can get it or not. One second. Just hold on. Sorry, I should have been more ready with this. Hare Krishna, Hare Krishna. Ivala, they are going to release a coin tomorrow or day after. Prime Minister Modi is going to release a coin in acknowledging the contribution of Srila Prabhupada. One second, I'm trying to get this. Okay, anyway, next, one second, let me try one more time. Anyway, I'm not able to locate it. I thought I had a. One second, let me see last time. Anyway, I'll share it with you when I get it. But so this is how we just fondly remember Prabhupada, because in 1965 he came to America. 66 he started in a very, very simple storehouse thing, and now it is 600 plus centers worldwide with lakhs and lakhs of people transforming their life. So Janmashtami of Krishna ela talchukuntamo, this Acharya is also has to be remembered for the fantastic contribution he has done, particularly Bhagavad Gita ni yatharthanga translate cheyadam kakunda
శ్రీమద్ భాగవతం 15,400 శ్లోకాలకు ఆయన భాష్యాలు రాశారు ఇంగ్లీష్లో. And that too from a 69th year to the 69 years nunchi by the time he left this world. So and he has traveled around the world 14 times in 12 years and written 96 books and established 108 temples. These are the only for some of the few things that he has done in last 12 years of his life. So in commemoration of that, government of India is also recognizing, and Prime Minister Modi, I think, is releasing a coin on Sunday or Monday. So Janmashtami, Srila Prabhupada's appearance day also we remember very fondly. And once again, thank you. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. So oka session lono, inko session lono, we will finish the Bhagavad Gita. So again, we'll go back to Bhagavatam. Hare Krishna. Anubhav, could you access that app that I've sent, Bhagavatam app? నేను చూసాను కానీ ఇంకా యాక్సెస్ చేయలేదు, మార్నింగ్ ఓపెన్ చేయలేదు. కానీ అది గూగుల్ ప్లేలో ఉంది, ఐఫోన్ మీద పనిచేస్తుందో లేదో చూడాలి నేను. Okay. అది యాప్ స్టోర్ లో ఉందో లేదో, అది ఐ విల్ సెర్చ్ ఫర్ ఇట్ ఇన్ యాప్ స్టోర్ ఆల్సో. Yeah, sure. And if you once you're done, you let me know. I can send a link to Gautam. I use Android. It is phenomenal. Yeah, Android లో ఉంది అది. I think that's what you forwarded me with the Android link, but I had the iPhone link. So I'll check further. Then share it in the thing. Absolutely. I'll share it with a lot of people. Even this link, I'll send it to all my friends who use Android devices. Hare Krishna. Thank you. Hare Krishna. Take care. Janmashtami Subhakankshalu andarki. అందరికీ Hare Krishna. Bye. Jai Ram. Bye.